Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel. ఈ రోజు సింపుల్ గా క్లీన్ గా ఎంత పాసిబుల్ అయితే అంత అర్థం చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో వచ్చి గ్రౌండ్ స్టాఫ్ గురించి అన్నమాట. సో ఈ వీడియోలో మనము గ్రౌండ్ స్టాఫ్ అంటే ఏంటిది, ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీ ప్యాకేజ్ ఏంటిది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది అనేది మాట్లాడుకుందాము. ఇవన్నీ నేను లాస్ట్ 2 days బ్యాకే ఒక ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడి అడిగి నోట్ డౌన్ చేసుకొని చెప్తున్నాను. ఒకవేళ ఈ వీడియో ప్రెజెంట్గా గ్రౌండ్ స్టాఫ్ లాగా వర్క్ చేస్తున్న వాళ్ళైనా, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా, ఒకవేళ నేను ఏదైనా తప్పు చెప్పినాను అని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా నన్ను కరెక్ట్ చేయొచ్చు. ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట, నేను ఎక్కువ డెప్త్కి వెళ్ళలేదు. సో మీకు ఒక క్లారిటీ ఉంటుంది గ్రౌండ్ స్టాఫ్ అంటే ఏంటిది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏముంటే అప్లై చేసుకోవచ్చు అనేది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీకోసం ఇట్లా నోట్స్ రాసుకున్నాను, సో నోట్స్ చూసి చెప్తాను. గ్రౌండ్ స్టాఫ్ అంటే ఎవరు? ఎయిర్పోర్ట్లో ఆన్ గ్రౌండ్ వర్క్ చేసే ప్రతి ఒక్క స్టాఫ్ గ్రౌండ్ స్టాఫ్ కిందకి వస్తారు అనమాట. వాళ్ళు కమర్షియల్ స్టాఫ్ అవ్వనివ్వండి, ర్యాంప్ ఆఫీసర్, సెక్యూరిటీ స్టాఫ్, వీళ్ళంతా గ్రౌండ్ స్టాఫ్ కిందకే వస్తారు. అండ్ గ్రౌండ్ స్టాఫ్ మేజర్ రోల్ ఏంటిదంటే వాళ్ళు కస్టమర్స్ని హ్యాండిల్ చేయడము, దగ్గర బోర్డింగ్, డిప్లేనింగ్, కార్గోని హ్యాండిల్ చేయడము, అండ్ అలాగే కేటరింగ్ని, క్లీనింగ్ ప్రాసెస్ని, టికెట్స్ని, ప్రతి ఒక్కటి వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో ఆన్ గ్రౌండ్ ఒక ప్యాసింజర్ ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయినప్పటి నుంచి ఫ్లైట్ లోపలికి ఎక్కేదాకా ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో మనకి గ్రౌండ్ స్టాఫ్ అంటే 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సెక్యూరిటీ స్టాఫ్, కమర్షియల్ స్టాఫ్ అండ్ ర్యాంప్ ఆఫీసర్. సో వీళ్ళకి వేరే వేరే డ్యూటీస్ ఉంటాయి. అంటే ఒక ర్యాంప్ ఆఫీసర్కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కమర్షియల్ స్టాఫ్కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మీ నాలెడ్జ్ కోసము నేను వీళ్ళు ఏం డ్యూటీస్ చేస్తారు, వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటిది అనేది బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దాట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, బట్ నాకు తెలిసినంత వరకు మీకు అండర్స్టాండింగ్ కోసం నేను చెప్పబోతున్నాను అనమాట. కమర్షియల్ స్టాఫ్ అంటే మనము ఎయిర్పోర్ట్లో బయట లోపలికి ఎంటర్ కాకముందుకే బయట మనకి ప్రతి ఒక్క ఎయిర్లైన్ కౌంటర్స్ ఉంటాయి కదా, ఆ కౌంటర్స్ దగ్గర ప్రతి ఒక్క ఎయిర్లైన్ స్టాఫ్ కూర్చుంటారు అనమాట. సో మనకి ఆ మూమెంట్లో టికెట్ బుక్ చేసుకోనికైనా, ఒకవేళ మనకి మన బ్యాగ్ మిస్ప్లేస్ అయినా, లాస్ట్ అండ్ ఫౌండ్, లేదంటే ఏదైనా క్వైరీస్ ఉన్నా అక్కడ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కమర్షియల్ స్టాఫ్ కిందకి వస్తారు. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం బోర్డింగ్ కార్డ్ కలెక్ట్ చేసుకోవడము, చెక్ ఇన్ కౌంటర్స్ దగ్గర మన బ్యాగేజ్ చెక్ ఇన్ చేపియడము, ఇదంతా కూడా కమర్షియల్ స్టాఫ్ చూసుకుంటారు. సో వీళ్ళని కమర్షియల్ స్టాఫ్ అంటారు. ర్యాంప్ ఆఫీసర్ వచ్చి వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ దగ్గర ఉంటారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆపరేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఒక టైం ఫ్రేమ్ పీరియడ్లో కంప్లీట్ చేయడం వాళ్ళ డ్యూటీ అనమాట. అంటే డిసెంబార్గేషన్, ల్యాండ్ అయిన ఫ్లైట్ ప్యాసింజర్స్ని డిప్లేన్ చేయడము అండ్ బోర్డింగ్ చేపియడము, కార్గో లోడింగ్ అన్లోడింగ్ చేపియడము, అన్ఆథరైజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంటర్ చేయకుండా చూసుకోవడము, అండ్ అలాగే రీఫిల్లింగ్, క్లీనింగ్, డాక్యుమెంట్, ఇవన్నీ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. అండ్ దాని తర్వాత సెక్యూరిటీ స్టాఫ్. సెక్యూరిటీ స్టాఫ్ అంటే బేసిక్గా నాకు ఐడియా ఉన్నంత వరకు సో వీళ్ళు ప్రతి ఒక్క రిలేటెడ్ టు ద సెక్యూరిటీ ఏదైతే పని ఉంటుందో అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. కార్గో టర్మినల్ ఏదైతే ఉందో అక్కడికి మాన్యువల్గా వెళ్ళి చెక్ చేయడము, అండ్ స్పెషల్ కార్గో ఉంటే దాన్ని ఎస్కార్ట్ చేయడము, సెకండరీ ల్యాడర్ పాయింట్ చెక్ చేయడము. అంటే మనకి ఒకసారి సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి బోర్డింగ్ గేట్ దగ్గర చేస్తారనమాట. టర్మినల్లో పెట్రోలింగ్ చేయడము, కేటరింగ్ రిలేటెడ్, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక జాబ్ రోల్కి అప్లై చేసుకునే ముందు మీరు ఏది ఇంట్రెస్టెడ్ అంటే సెక్యూరిటీ ఇంట్రెస్టెడా, ర్యాంప్ ఇంట్రెస్టెడా, లేదంటే కమర్షియల్ ఇంట్రెస్టెడా, దాని ప్రకారం మీరు ఏదైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వేకెన్సీస్ వచ్చినప్పుడు దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూస్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ప్రతి ఒక్క ఎయిర్లైన్ అఫీషియల్ వెబ్సైట్స్ కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ప్లీజ్ డూ చెక్అవుట్. అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలన్నమాట. సో డేట్, టైమ్ అండ్ ప్లేస్ మెన్షన్ చేసి ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనకి 2 months వేకెన్సీస్ అస్సలకి రావు, 3 months రావు, వస్తే కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ వేకెన్సీస్ ఉంటాయి. సో కొంచెం ఓపికతోని ఎవ్రీ మంత్ ఒకసారి చెక్ చేయడము, లేదంటే ఎవ్రీ 2 weeks ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అది మన అవసరం కాబట్టి.
సో డెఫినెట్గా అయితే వేకెన్సీస్ రిలీజ్ అవుతాయి. ఒకవేళ హైదరాబాద్లో కాకుండా వేరే ప్లేసెస్లో మేము ఇంటర్వ్యూ ఇవ్వలేము అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా హైదరాబాద్లో ప్రతి ఒక్క ఎయిర్లైన్కి గ్రౌండ్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి అండ్ వాళ్ళ హైరింగ్ కూడా హైదరాబాద్లోనే అవుతుంది. సో మీరు హైదరాబాద్లో టెన్షన్ పడకుండా ఎక్కడికి పోకుండా హైదరాబాద్లోనే ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు. సో ఇది ఒకటి అనమాట. మీరు ఇది కాకుండా థర్డ్ పార్టీతోనే వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని 2000 లేదంటే 17,000 20,000 అని అడుగుతారు. బట్ జాబ్ గ్యారంటీ ఉంటుందా అంటే డెఫినెట్లీ నో. ఇది నేను నా ఫ్రెండ్ని క్లియర్గా అడిగిన తర్వాత మీకు మెన్షన్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మీరు గ్రౌండ్ స్టాఫ్ అవ్వనివ్వండి లేదంటే క్యాబిన్ క్రూ అవ్వనివ్వండి, ఏదైనా సరే మనము అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకొని వెళ్ళడమో లేదంటే అక్కడ చెక్ చేసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే మనం ఒక్కసారి ఎయిర్లైన్లో సెలెక్ట్ అయిన తర్వాత అది గ్రౌండ్ స్టాఫ్ అవ్వనివ్వండి లేదంటే క్యాబిన్ క్రూ అవ్వనివ్వండి, మనము ఒక అమౌంట్ అనేది మనం కంపెనీకి పే చేయాల్సింది ఉంటుంది. బట్ డెఫినెట్గా మనకి ఆ అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది అనమాట. అంటే ఒక 1 year కాంట్రాక్ట్ లేదంటే 3 years కంపల్సరీ కంపెనీలో పనిచేసిన తర్వాత మీకు ఆ మనీ అనేది రిటర్న్ వస్తుంది అనేది క్లియర్గా ఉంటుంది. సో అది డిపెండ్స్ ఫ్రమ్ ఎయిర్లైన్ టు ఎయిర్లైన్ ఎన్ని ఇయర్స్ అనేది. బట్ ఈ థర్డ్ పార్టీతో ఏదైతే వెళ్తామో ఒకటి డబ్బులు వేస్ట్ అండ్ జాబ్ గ్యారంటీ అయితే డెఫినెట్గా ఉండదు. సో డోంట్ గో విత్ థర్డ్ పార్టీ. కాల్స్ రావడము, ఇలా మీరు సెలెక్ట్ అయ్యారు, సో ఆన్లైన్లో ఫస్ట్ రౌండ్ ఉంది సో అటెండ్ చేయండి, లేదంటే ఈ ఎగ్జామ్ ఉంది ఆన్లైన్లో ఇవ్వండి, సో యూ విల్ బీ క్లియరింగ్, ఇలాంటివంతా ఫ్రాడ్ అనమాట. అండ్ ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని పేమెంట్ కోసం అడిగి గూగుల్ పే లేదంటే ఫోన్పే క్యాష్ లేదంటే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటే అది కంప్లీట్లీ ఫ్రాడ్. వన్స్ అగైన్ ఐమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. ఎయిర్లైన్ ఎప్పుడైనా సరే మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కంపెనీకి డీడీ పే చేయమంటారు, మనకి రియల్ అని నమ్మనికి ఒక ప్రూఫ్ అనమాట. సో మీరు డెఫినెట్గా అఫీషియల్ వెబ్సైట్ చూసి ఇంటర్వ్యూ డేట్స్ చూసుకొని వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే ఇవన్నిటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ దాని తర్వాత కూడా మీకు మైండ్లో ఏమైనా థాట్స్ ఉండి కరెక్టేనా కాదా అనుకుంటే ఎయిర్లైన్ ఎప్పుడైనా సరే ఫోన్పే లేదంటే గూగుల్ పే లేదంటే క్యాష్ లేదంటే బ్యాంక్ అకౌంట్కి ఇలా ట్రాన్స్ఫర్ చేయమని అడగరు. సో మేక్ ష్యూర్ మీరు ఆన్లైన్లో చూసుకొని ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. ఇప్పుడు మనము ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోవాలి. అంటే మనము ఈ పొజిషన్కి ఎలిజిబులా కాదా అనేది. ఫస్ట్ వచ్చి ఎవరైతే ఇంటర్వ్యూకి అప్లై చేసుకొని అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి 18 years ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ 27. సో 18 to 27 మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళు ట్రై చేయొచ్చు. సో ఒకసారి మీరు 27 దాటిన తర్వాత యూ కాంట్. అండ్ దాంతోపాటు మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సో ఇంతకుముందు ప్రీవియస్లీ నేను 8 years బ్యాక్ 7 years బ్యాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు అప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ ఉన్న గ్రౌండ్ స్టాఫ్కి తీసుకుంటుండే. బట్ ఇప్పుడు వాళ్ళ క్రైటీరియా అనేది చేంజ్ చేసిరు అనమాట. క్లియర్గా నేను నా ఫ్రెండ్ని అడిగినప్పుడు కూడా కిరణ్ని క్లియర్గా చెప్పిండే ఇప్పుడు చేంజ్ చేసినారు, ప్రతి ఒక్క ఎయిర్లైన్ గ్రాడ్యుయేట్నే హైర్ చేస్తున్నారు అని. మేక్ షూర్ యూ కంప్లీట్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూస్కి రండి. ఏదైనా సరే బీకామ్ అవ్వనివ్వండి, బీబీఏ, బీఎస్సీ ఏదైనా పర్వాలేదు, గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ ఉంటే సరిపోతుంది. హైట్ వెయిట్ క్యాబిన్ క్రూ లాగా ఏ ప్రాబ్లం లేదు. మీరు అండర్ వెయిట్ అయినా ఓవర్ వెయిట్ అయినా ఈజీగా ఇంటర్వ్యూకి అప్లై చేయొచ్చు, అటెండ్ అవ్వచ్చు. బికాజ్ అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అమ్మాయిలకి. ఓకే, ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికీ చెప్తున్నాను. అబ్బాయిలకైతే వాళ్ళు ఫుల్ షర్ట్ వేసుకుంటారు అండ్ ట్రౌజర్ వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి టాటూస్ ఉన్నా కనిపివ్వదు. అమ్మాయిలకి స్పెషల్గా మీరు ఏ ఎయిర్లైన్కి అయితే ఇంటర్వ్యూ ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ ఎయిర్లైన్ యూనిఫామ్ ఒకసారి చూసుకోండి. అంటే యూనిఫామ్ ఎక్కడ దాకా వస్తుందా, ఈ పార్ట్ అనేది విజిబుల్ ఉందా, లేదంటే ఈ పార్ట్ అనేది విజిబుల్ ఉందా, ఎంతవరకు విజిబుల్ ఉందా అనేది చూసుకోండి. దాన్ని బట్టి ఆ విజిబుల్ పార్ట్లో టాటూస్ అనేది ఉండొద్దు. సో అదొక్కటి చూసుకొని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. ఇది వచ్చి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి. ప్రెజెంట్ CV అండ్ CV అంటే రెజ్యూమే, కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ అండ్ దాంతోపాటు మీ 10th మార్క్ షీట్, 12th మార్క్ షీట్ అండ్ అలాగే మీ గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్, సెమిస్టర్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి క్యారీ చేయాలి. దాంతోపాటు ఒకవేళ మీకు కానీ ఏమన్నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర పాస్పోర్ట్ లేదు అని అనుకుంటే ఇట్స్ ఓకే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత కూడా మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, ఆ టైంలో మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ వితిన్ 2 to 3 months మీ పాస్పోర్ట్ మీకు వచ్చేస్తుంది కాబట్టి
దాని గురించి టెన్షన్ తీసుకోకండి. మిగతా అన్నీ మీ దగ్గర క్లియర్గా ఉన్నాయి డాక్యుమెంట్స్ అనుకుంటే జస్ట్ గో ఫర్ ఇట్. ఇంట్రెస్టింగ్ అండ్ అందరూ వెయిట్ చేసిన పార్ట్ శాలరీ గురించి. బేసిక్ శాలరీ వచ్చి నేను స్పెసిఫిక్గా ఒక్క ఎయిర్లైన్ అని చెప్పట్లేదు, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ఎయిర్లైన్ టు ఎయిర్లైన్. బట్ బేసిక్ వచ్చే శాలరీ 18,000 to 20,000 మధ్యలో. ఇన్సెంటివ్స్ అన్నీ కలిపి 24 to 25 మధ్యలో అయితే డెఫినెట్గా తీసుకుంటారు. సో ఎవ్రీ మంత్ మీ శాలరీ వచ్చి 24 to 25 మధ్యలో ఉంటుంది. ఇదే శాలరీయా ఇంకా పెరగదా అంటే ఎక్స్పీరియన్స్తో పాటు మీ శాలరీ ప్యాకేజ్ అనేది కూడా పెరుగుతుంటుంది. ఇది నాకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఏదైనా ఎయిర్లైన్లో మీరు పర్టికులర్గా వర్క్ చేస్తూ ఈ వీడియో చూస్తే ఒకవేళ మీ శాలరీ అంత కాదు అని అనుకుంటే, ఎక్కువ అయినా తక్కువ అయినా అని అనుకుంటే ప్లీజ్ యూ కెన్ మెన్షన్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దాట్ అందరికీ ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ నా ఫ్రెండ్ని క్లియర్గా అడిగితే చెప్పింది ఇదనమాట. అండ్ గ్రౌండ్ స్టాఫ్గా అమ్మాయిలు అవ్వనివ్వండి అబ్బాయిలు అవ్వనివ్వండి షిఫ్ట్ రొటేషన్ ఉంటుందన్నమాట. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్, నైట్ షిఫ్ట్ అని. సో మీరు దానికి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అండ్ దాంతోపాటు అమ్మాయిలు గ్రౌండ్ స్టాఫ్ లాగా వర్క్ చేసినా కూడా ప్రాపర్ గ్రూమింగ్, అంటే యాజ్ అ క్యాబిన్ క్రూ నేను బన్ వేసుకొని మేకప్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని ఎలా అయితే వెళ్తానో సేమ్ గ్రౌండ్ స్టాఫ్ కూడా ప్రాపర్ మేకప్ వేసుకోవాలి, కంపెనీ రికమెండెడ్ చెప్పిన మేకప్ వేసుకోవాలి, హెయిర్ బన్ వేసుకోవాలి, అండ్ దెన్ దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి. ఇట్స్ మ్యాండేటరీ. సో ఇది గ్రౌండ్ స్టాఫే కదా, క్రూ కాదు కదా మేము అని అన్నా కూడా ఇట్స్ ఇంపార్టెంట్. ఒక ఎయిర్లైన్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క వాళ్ళు మనం ఆ ఎయిర్లైన్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ యూనిఫామ్లో వెల్ గ్రూమ్డ్ అయి ఉండాలి. మోస్ట్లీ ఏ సిటీలో ఆ సిటీ వాళ్ళే ఉంటారు. సో మనకి ఆ లాంగ్వేజ్ అనేది ఈజీగా ఉంటుంది. హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి వాళ్ళని కలవనీకి అదొక హ్యాపీనెస్ అనమాట. అండ్ దే ఆర్ వెరీ కైండ్ పీపుల్. అండ్ దాంతోపాటు డెఫినెట్గా ఇట్స్ అ ఫన్ జాబ్, బట్ చాలా 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 టైరింగ్ అనమాట. ఒకటి షిఫ్ట్స్ అవ్వనివ్వండి, ఒకటి మనకి ఆపరేషన్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఫ్లైట్ టైంకి డిపార్ట్ అవ్వాలి అండ్ టైంకి ప్రతి ఒక్కటి అవ్వాలి. డిలే అయితే ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేయడము, వాళ్ళు తిట్టినా మనం పడడము. ఎందుకంటే వాళ్ళు మనని పర్సనల్గా వాళ్ళు మనని తిట్టట్లేదు, కంపెనీని తిడుతున్నారు. బట్ అది ఆ మూమెంట్లో మనకు అర్థం కాదు కాబట్టి మనకి ఈక్వల్గా కోపం వస్తుంది అండ్ దెన్ వీ రియాక్ట్ టు ఇట్. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో రియాక్ట్ అవ్వకుండా కామ్గా బిహేవ్ చేయడము. ఎవరైనా సరే మీలో గ్రౌండ్ స్టాఫ్ జాబ్ కోసం ఇంట్రెస్టెడ్ ఉండి చేయాలి అనుకుంటే ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఈజీ. గుర్తుపెట్టుకోండి, ఈ లీవ్స్ మీకు కావాల్సినప్పుడు దొరకవు. సాటర్డే సండే ఆఫ్ అలా ఉండదన్నమాట, జస్ట్ లైక్ క్యాబిన్ క్రూ మోస్ట్లీ. సో మీకు కూడా వీక్లో డెఫినెట్గా ఆఫ్ డేస్ ఉంటాయి, బట్ అది మీకు కావాల్సిన డే దొరుకుతుందా అంటే ఐఎమ్ నాట్ షూర్. సో యూ నీడ్ టు సాక్రిఫైస్ అ లాట్ ఆఫ్ టైమ్స్. మైండ్లో పెట్టుకోండి, ఇది ఒక సేఫ్ జాబా అంటే ఐ వుడ్ సే డెఫినెట్లీ ఇది ఒక సేఫ్ జాబ్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ మైండ్లో మాత్రం మెంటల్గా ప్రిపేర్ అయ్యి అయితే ఉండండి.